పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎంతో సామర్థ్యం ఉన్న భారత వాయుసేనకు నూతన శక్తి తోడైంది. అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడర్లను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్తుంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. పరిశ్రమల భాగస్వామ్యంతో బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అమలు చేస్తుంది. ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రతిపాదికన సమాన అవకాశాలు దక్కుతాయి. బిడ్లు స్వతంత్రంగా సంయుక్తంగా కన్సార్షియం ద్వారా దాఖలు చేయొచ్చు. ఈ సంస్థ భారత్ కు చెందినదే ఉండాలి. ఆమ్కా నమూనా ఇటీవల బెంగళూరులో ఏరో ఇండియా తొలిసారి ప్రదర్శించారు. ఏఏ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఆమ్కా సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుతో తయారు కానున్న దీనిలో కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో అధునాతన ఏవియానిక్ సెన్సార్ ఫ్యూజన్ ఉంటుంది. శత్రు రాడర్లకు దొరకకుండా దీని అస్త్ర శస్త్రాలను అంతర్గతంగా ఉంచడానికి ప్రత్యేక అరలు ఉంటాయి. ఆమ్కా బహుళ రీతిలో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత వైమానిక దళంతో పాటు నౌకా దళానికి సేవలందించేలా దీన్ని రూపొందిస్తున్నారు. శత్రు గగనతలంపై ఆధిపత్యం సాధించడం, భూతలంపై దాడులు, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం, ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫైటర్ జెట్, తేలికపాటి పోరాట విమానాలు, తేజస్ కలిసి వాయుసేనను బలోపేతం చేయనున్నాయి. ఈ లోహ విహంగాన్ని పైలట్ సహితంగా, పైలట్ రహితంగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వెబ్ టెక్నాలజీ సంస్థ దీని ఆకృతిని తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు 15,000 కోట్లుగా అంచనా వేశారు. బహుళ సేవలు అందించే 114 యుద్ధ విమానాలను కూడా $1,800 కోట్ల వ్యయంతో వాయుసేన సమకూర్చుకోబోతుంది. ఇటీవల ఏళ్లలో సైనిక పరంగా ఇదొక భారీ కార్యక్రమం. ఆమ్కా యుద్ధ విమానాలను 2034 నాటికి వైమానిక దళంలోకి చేర్చాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 5వ తరానికి చెందిన స్టెల్త్ యుద్ధ విమానాలు F-22, F-35, J-20, J-35 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. Su-57 పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్ జెట్ ను రూపొందించింది. వీటికి పోటీగా ఆమ్కా నిలవనుంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.